కర్నూలుకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖత్ కానున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లో కూడా జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖత్ కానున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. ఆయన స్క్రీన్ పైన జగన్ కు ప్రజలందరూ కూడా అక్కడ అభివాదం తెలుపుతూ కూడా జగన్ ముందుకు వెడుతూ ఉన్నారు. జగన్ ను చూసేందుకు అక్కడ చాలా వరకు కూడా వేలాదిగా కూడా ప్రజలు అభిమానులు జగన్ అభిమానులు అందరూ కూడా తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా అభివాదం చేసుకుంటూ కూడా జగన్ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ హోర్డింగ్ పైన వైఎస్ఆర్సీపీ జెండాను పట్టుకుని కొంతమంది అభిమానులందరూ కూడా వైఎస్ జగన్ కు అక్కడ హలో చెప్తూ కూడా వాళ్ళందరూ అభివాదం చేస్తూ జెండాను అక్కడ ఊపి మరింత ఉత్సాహంగా కూడా అక్కడ ముందుకు వెళుతూ ఉన్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజు అందిస్తారు. బసవరాజు, కర్నూలు చేరుకున్నారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? మరి కాసేపట్లో కూడా ములాఖత్ కారణంగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి బసవరాజు? ఏదైతే 11:30కి ఓరోకల్ ఏర్పాటు చేరుకున్న జగన్ ప్రస్తుతం ఇప్పుడు సబ్ జైలు గడికి వచ్చిన పరిస్థితి. మరి అడుగడుగున కూడా సుమారు 4-5 గంటలు కూడా ర్యాలీగా ఊరేగింపుగా ఇక్కడ ఓరోకల్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా జగన్ కాన్వాయ్ రావడం జరిగింది. మరి అడుగడుగున కూడా అద్దుమీరిన అభిమానంతో కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, అభిమానులు ప్రజల జగన్ పోలీసులు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి. మరి ఇప్పుడు ములాఖతు ఏదైతే కర్నూలుకి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లో జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షితో కూడా జగన్ ములాఖత్ కానున్నారు. మొత్తంగా మనం చూస్తున్నాము, జగన్ కాన్వాయ్ వెడుతోంది. ఆ కాన్వాయ్ వెళ్ళడానికి కూడా దారి లేని పరిస్థితి. మొత్తంగా అభిమానులు, పార్టీని అభిమానించే నాయకులు, కార్యకర్తలు అందరూ అక్కడకు చేరుకున్నారు. అభివాదం చేసుకుంటూ కూడా జగన్ కాన్వాయ్ ముందుకు సాగుతోంది. వైసీపీ అధినేత జగన్ దస్తావేజు లేఖరులు కలిశారు. తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రభావాన్ని వివరించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఆన్లైన్ స్లాట్ బుకింగ్, డైరెక్ట్ సిటిజన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ విధానాల వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందంటూ కూడా దస్తావేజు లేఖరులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత దస్తావేజు లేఖరుల లైసెన్సులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పునరుద్ధరించాలంటూ కూడా కోరారు. పారదర్శకత నిబంధనలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.